నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? ఈ ఉగాది షష్టగ్రహ కూటమితో మొదలు కాబోతున్న నేపథ్యంలో షష్టగ్రహ కూటమి మానవాళికి ఎటువంటి మంచి చేయబోతోంది, లేదంటే మానవాళికి చెడు చేయబోతోందా, ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతోంది అనే విషయాలన్నీ కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజ్ శర్మ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటో ముందుగా తెలుసుకొని అవి ఏ విధంగా ఎఫెక్ట్స్ చూపించబోతోంది అనేది మాట్లాడుకుందామండి. అట్లాగమ్మా, ఇక్కడ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉండేదాన్ని షష్టగ్రహ కూటమి అంటాం. అయితే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, అలాగే శుక్రుడు, అలాగే రాహు, అలాగే శని, బుధుడు వీళ్ళందరూ కలిసి అంటే ఒక గురువు, కుజ, కేతువులు తప్ప మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మీనరాశిలోకి వచ్చి చేరుతుంది. అలాగే ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉండటాన్ని షష్టగ్రహ కూటమి అంటారు. అంటే గుంపుగా ఉన్నాయని అర్థం. కూటమి అంటే గుంపుగా ఉన్నాయని అర్థం. అయితే మీనరాశిలో ఉంది. ఇక్కడ ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఉగాది ఎలా ఉందో మళ్ళీ చెప్పుకుందాం. ముందు ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి వలన చాలామంది, ఎందుకంటే ఎప్పుడు కూడా 6 గ్రహాలు కలిసి ఒకే చోట్లో ఉండటం వల్ల, అంటే 6 కలిసి ఒక చోట్లో ఉంటే ఏమవుతుంది, జనరల్గా ఏదైనా మంచి జరగచ్చు, లేదా మాటలు పెరిగి వేరుగా ఉండొచ్చు. ఇలాగ ఉండేదానికి అవకాశం ఎలాగా హ్యూమన్ బీయింగ్స్లో ఉంటాయో అలాగ మన వాళ్ళు ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలు శని, రాహు, అలాగే బుధుడు, శుక్రుడు మిత్రులు అవుతారు. అక్కడ ఉండేటువంటి రవిచంద్రులు మాత్రమే మిత్రులు, మిగతా 4 గ్రహాలు వాళ్ళు మిత్రులు. సో ఇక్కడ 2 మిత్రులు ఒకరు అంటే ఒక కూటమిలో అంటే 6 2 మిత్రులు, మిగతా 4 మిత్రులు. సో ఇక్కడ డామినేషన్ ఎవరిది ఉంటుంది అంటే సూర్యుడు ఎంత గ్రహరాజు అయినప్పటికీ కూడా, సూర్యుని యొక్క కాంతి గ్రహాలన్నిటి మీదకి ఉన్నప్పటికీ కూడా రవిచంద్రుల యొక్క కలయిక అమావాస్య అవుతుంది. సో చంద్రుడి యొక్క ప్రభావం మామూలుగా మనకు కనపడదు అమావాస్య రోజున, అందులో గ్రహణ సమయంలో మనకేం కనపడదు. ఇక్కడ ఈ యొక్క రాహు ఎక్కడైతే ఉన్నాడో, రాహుగ్రస్తమైనటువంటి ఈ యొక్క మనకి గ్రహణ సమయంతో పాటుగా అమావాస్యతో పాటుగా మనకి ముఖ్యంగా ఈ కూటమి ఏదైతే ఉన్నదో వీటి వలన ఎలాంటి ప్రభావం ఉంటుందనేది అందరికి కుతూహలం ఉన్నది. అయితే జనరల్గా ఉగాది అనేటువంటిది అమావాస్య వెళ్ళిన తెల్లారే వస్తుంది. అంటే మనకి పాడ్యం నుంచే మొదలవుతుంది. కానీ ఈ ఉగాది షష్టగ్రహ కూటమితో మొదలవుతుంది. అది మళ్ళీ చెప్పుకుందాం. ఈ కూటమి వలన సహజంగా మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా చాలా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు అంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఏమీ దొరకకుండా పోతాయి. అన్నీ దొరుకుతాయి కానీ ఏమీ దొరకకుండా పోతాయి. అంటే ఇక్కడ వీళ్ళు టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే, రవిచంద్రుల్ని మనం టైం మేనేజ్మెంట్ కోసం చూసుకుంటాం. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుని చూసి మనం టైం తెలుసుకునేవాళ్ళం. సూర్యాస్తమయం నుంచి తెల్లారి వరకు చంద్రుని చూసి మనం టైం తెలుసుకునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడంటే వాచ్లు వచ్చినాయి. సో టైం అనేటువంటిది కరెక్ట్గా మనం మేనేజ్మెంట్ చేసుకోకపోతే ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు. అందులో ఇక్కడ శుక్రుడు ధనాన్ని, ఇప్పుడు మనం ఆయన్ని ఐశ్వర్యానికి కారకుడుగా గురువుతో పాటుగా శుక్రుని కూడా చూస్తాం. ఐశ్వర్యానికి, ఆ డబ్బులకి, అందానికి, వీటికి శుక్రుని చూస్తాం. అలాగే రాహు శుక్రుడు మిత్రుడు. అలాగే శని శ్రమకారకుడు, మన రాజ్యాధికారానికి కారకుడు, అంటే మన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలన్నా వీటన్నిటికీ కారకుడు శని. అలాగే బుధుడు తెలివికి కారకుడు. ఇలాగా వీళ్ళు 6 ఎవరైతే ఉన్నారో ఒకే చోట్ల ఉండటం వల్ల, సూర్యుడు గ్రహరాజు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు, వీళ్ళందరూ కలిసి మన మనసుని భయపెడతారు. చంద్రుడు మనస్కారకుడై ఉండటం వల్ల, అమావాస్య అయి ఉండటం వల్ల రవితో చేరి ఉన్నటువంటి చంద్రుడికి బలం తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆలోచించే శక్తి ఆ మీనరాశి వాళ్ళకి తగ్గిపోతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ షష్టగ్రహ కూటమి తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే మరలా ఆగస్టు వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండగలిగితే, వీళ్ళు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఈ షష్టగ్రహ కూటమి వాళ్ళని ఏం చేయదు. అలా కాకుండా భయపడేవాళ్ళు, టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ఉన్నటువంటి మన అధికారులు ఎవరైతే, అంటే మన పైన ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క
దృష్టి వీళ్ళ మీద ఉండటం వలన, వాళ్ళని మనం వర్క్ రీత్యా మనం వాళ్ళని ప్లీజ్ చేయలేకపోవటం వలన వాళ్ళ ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వృత్తిలో ప్రెజర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఉద్యోగం మానుకోవాలన్నటువంటి స్థితిని తీసుకొస్తారు. కాబట్టి దీన్ని ఈ వర్క్ మేనేజ్మెంట్తో పాటు టైం మేనేజ్మెంట్ వీళ్ళు చేసుకోగలిగితేనే. టైం మేనేజ్మెంట్ అంటే ఎట్లా చేసుకోవాలంటారు? ఇప్పుడు సమయానికి ఇప్పుడు మనం ఈ పని చేయాలనుకోండి, మనకి శని అంటే అర్థం ఏమిటంటే మన పైన ఉన్నటువంటి పని ఇచ్చేవాడు అని అర్థం. అంటే మన కర్మని అప్పజెప్పేవాడు. ఇప్పుడు మీ బాస్ ఒక వర్క్ మీకు అప్పజెప్తే ఈ టైం లోపు మీకు చేసి అన్నప్పుడు కరెక్ట్గా ఆ టయానికన్నా చేయాలి, లేదా టయానికి ముందన్నా చేయాలి. అంతేగాని అలా కాకుండా టైంని వదిలేసి ఎప్పుడో చేస్తానంటే ఒప్పుకోరు కదా. అలాగా టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని ఆ వర్క్ మేనేజ్ చేయగలిగితేనే వాళ్ళు అక్కడ నిలబడగలుగుతారు, లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే మీకు వచ్చే ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, మీకున్న నాలెడ్జ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంది. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా టైం మేనేజ్మెంట్ లేకపోతే అది వ్యర్థమైపోతుంది. కాబట్టి